ఈ రోజు నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నా. 2019లో నా డిప్లొమా కంప్లీట్ అయింది. ఇప్పుడు 2025 కరెక్ట్గా 6 years తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ కలవబోతున్నాను. మనకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్లో ఒక 2 ఫ్రెండ్స్, డిప్లొమాలో ఒక 4, అలా బీటెక్లో ఒక 6. ఎప్పుడు మనతోనే ఉంటారు, టచ్లోనే ఉంటారు. సో మన ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళైనా లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలన్నా వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా కాల్ చేస్తాం, ఎరా వెళ్దామా అని. సో అలాంటి ఫ్రెండ్స్ దగ్గరికి ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను. హాయ్ చెప్పు. దాదా దాదా చిరు అదిగోండి మా బ్యాచ్ వచ్చారు, మా డిప్లొమా బ్యాచ్. మా వాడి పేరు చిరు, వీడి పేరు యశ్వంత్, మా బిగ్ బాస్. గ్యాంగ్ కి యూట్యూబ్ లో రావలేదు, ఇంకొకటి వస్తాడు అనమాట మా గ్యాంగ్ లో, మరిపాలెం డాన్. ఆ వాడు అసలు పెళ్లి కంటే చూడండి ఎంత నీట్ గా రెడీ అయ్యాడు. నార్మల్ ఎప్పుడైనా మీరు చూస్తారు కదా థియేటర్, ఇక్కడ రక్తాలు చిందించాం. అందుకే క్లోజ్ చేస్తాం. అది కాదు ఈ సినిమాకైనా రైలు వెళ్ళామన్నా, రైలు మూవీకి వెళ్ళాం. ఒరే అసలు డిప్లొమా ఎన్ని సినిమాలకి వెళ్ళామరా మనం. అదిగో మరిపాలెం డాన్, అదిగో మరిపాలెం డాన్ అన్నా, మరిపాలెం డాన్ అన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. చూడాలి పోతుందా ఒరే ఏంట్రా వీడు అన్న. మరిపాలెం డాన్ నమస్తే అన్న. టైం ఉంది అంటే చెప్తే మొహం కడుకుని వస్తాం కదా. ఏమో సార్ నాకు కనపడదు. మరిపాలెం డాన్ అండి మా గ్యాంగ్ లో పెద్ద లీడ్. మరి నమ్ముకుని మేము వెళ్ళామంటే పట్టాలకి కొక్కలు కొట్టాడు. నిజంగా ఆ రోజు మాత్రం మర్చిపోలేవురా లైఫ్ లో మాత్రం. ఆ రోజు గుర్చాక మాయ నువ్వు కొంచెం నెమ్మదికి వెళ్ళు, జాగ్రత్తగా వెళ్దాం మనం. వీళ్ళ అన్నయ్య పెళ్లికి పిల్లలేదండి మమ్మల్ని, ఇప్పుడు చెప్తున్నాడు సారీ అట. చాలా బాగా చేసింది, చెప్పలేదు. సరే సర్లే. నువ్వు పిలవకపోయినా పర్లేదురా, ఇది సొలి చెప్తున్నా. అదే ఒకసారి స్టార్ట్ నుంచి చెప్పి ఏమైంది. వీడికి స్కూటీ వచ్చాను అడిగారు కాలేజ్ లో, వచ్చమా సరే అయితే ఎక్కాను. వద్దు నేను తొక్కాను అన్నాడు. సరే అయితే ఒరే వచ్చు కదా అన్నాను. వచ్చమా ఎక్కాను. చిన్న తీసుకెళ్ళి అంటే వచ్చాను రా, కానీ బ్రేక్ వేయడం మర్చిపోయాను. కొంచెం ఎంకరేజ్ చేయాలరా. కొత్త బండితోనా అవ్వలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నాకు కొత్త చెక్. ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినప్పటికి భోజనాలు అయిపోతాయని డౌట్. అయిపోతే ఏం చేస్తాం, ఉన్నాడు అన్న ఉన్నాడు మన చిరు అన్న ఉన్నాడు. ఏం కాదు మనం ఉన్నాం, కార్ అయినా అమ్మేద్దాం తినడానికి. మళ్ళీ ఇంటికి వెళ్తారా? ఏదో చేసి వెళ్దాంలే. ఆడు శ్రావణ్ గారు పెళ్ళే కదా, ఏదో సెట్ చేస్తాడులే. పెళ్లి కారు వేసుకొచ్చేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్ నరాలు కట్ అయిపోయింది. పల్లకిలో మోసుకెళ్తున్నారేంటి? ఏమో మరి. నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టాడురా మాయ. ఆడికి అందరూ గుర్తున్నారా, నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పాడు శ్రీను. అరే చెప్పాడు నాకు. మరి నీకెవరు చెప్పలేరా నువ్వు నవ్వుతే బాగుంటావని? కొత్త వాళ్ళ పెళ్లికి వచ్చేసాం. స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ అంట, స్ట్రైట్ కి వెళ్ళి. అదిగోండి ఒక్క నిమిషం. స్పీకర్ అదిగోండి, స్పీకర్ లో. చూడు. లేదు లేదు మన పెళ్ళే ఇక్కడ. ఒరే చాలా మంది జనం ఉండు. మయో అదే ఆ లెఫ్ట్ రా. ఊరే జనాలు అక్కడే ఉన్నారు. ఆ మట్టి రోడ్ లెఫ్ట్ వెనక్కి వెళ్ళి. ఒరే ఇప్పుడే స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. మాయ ముందుకెళ్తే ఇప్పుడు రాలి నడుచుకుంటే ఎందుకే. అమ్మ బాబోయ్ దేవుడు రా. నేను చెప్పాను కారు రాదు. నాకు మన నలుగురం కావాలి. అమ్మా శ్రావణ్ పెళ్ళి ఎక్కడన్నా? శ్రావణ్ టెన్కి వెళ్ళిపోలా? ఓకే. అది కదా మనం కరెక్ట్ పెళ్ళికి వచ్చామా? నాకైతే డౌట్. ఆడికి వెళ్ళాక ఏం తేడా కూడా సస్తావరా? ఏం కాదురా, భోజనం తినేసి వచ్చేద్దాం. ఎక్కడున్న మాయ డానేరా చూడు. అదిగోండి మా బాయ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మీకు మా బాయ్స్ ని పరిచయం చేస్తాను. ఏ కుర్రబాబులు ఎలా ఉన్నారు? ఎలా ఉండాలి భయ్యా?
పెడతానులేరా మాయా గురు అన్నా నమస్తే అన్న కనపట్లేదు ఏడు పెట్టేటి నిజం కనపట్లేదు అవునా ఏ సోమబాబు బాగుందిరా అందరిని ఇలా చూడడం చూడాలనుకుంటున్నావు కనబట్లేదు. అంటే ఎస్ ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు ఎప్పుడు తగ్గలేదురా మా వాడు కొంచెం అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట మా అల్లు అర్జున్ ఫ్యానే కదా మా సంతుగాడు ఎప్పుడు ఫోటోగ్రఫీ స్టైల్ గా చిల్లివచ్చు కదా అది చాలా రోజులైంది కదా కలుసుకుని, అలా అందరం సరదాగా మాట్లాడుకుని మళ్ళీ పెళ్లి మండపానికి వెళ్ళిపోయాం మా శ్రావణ్ గారిని చూద్దామని. అరే కోడిపెట్టలు ఎక్కడ ఉన్నాడు అడుగురా మా గ్యాంగ్ లో ఎవడో ఒక్కడే గిఫ్ట్ కొన్నాడు, సో మేము అందరం కొన్నామని బిల్డప్ ఇచ్చాం అనమాట. తెలిసింది కదా జాతిరత్నాల సీన్ అయిపోయింది ఇప్పుడు. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఎంత ప్రశాంతంగా ఉంది. ఈరోజు మా ఫ్రెండ్స్ని ఇలా కలవడం చాలా బాగుంది. మా వాళ్ళు ఏమీ మారలేదు మావా, సేమ్ వైబ్ ఉంది. అసలు టైమే తెలియలేదు అందరం ఇలా కలిస్తే. బట్ ఎనీవే టుడే వీ ఎంజాయ్డ్ ఏ లాట్ అండి. కాలేజ్ డేస్ని గుర్తు చేసుకుంటూ మంచిగా నవ్వుకున్నాం. అలా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక చిన్న విషయం ఉంటే చాలు కదా, కానీ మాకు లెక్కలేనని విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అందులో ఒక్క టాపిక్కే ఇప్పుడు మన వీటికడ మాట్లాడుతున్నాడు చూడండి. కాలేజ్ టైమ్స్ లో మా శ్రీను గారికి ఒక మంచి మెమరీ ఉందండి, చెప్పరా ఎగ్జామ్ అయింది, మధ్యాహ్నం మాకు ఎగ్జామ్ అయింది. 2 స్లిప్లు ఇడిదారన్న, ఉదయం చెప్పారు మధ్యాహ్నం చెప్పారు. ఈ ఉదయం స్లిప్ లో చేయాలి, మేము మధ్యాహ్నం స్లిప్ తీసుకుంది. ఈడేమో దెబ్బకి స్లిప్ ఇస్తే ఏట్రా నువ్వు ఇచ్చింది ఒకటి కూడా లేదంటే అన్నాడు. మాయా స్లిప్లు మారిపోయారు రాబోతే మధ్యాహ్నం చేస్తారు. పైన సబ్జెక్ట్ పేరు కూడా చూడలేదురా నేను. అసలా జడ్జిన ఇన్విజిలేటర్ కూడా అరే పొడి స్లిప్ ఉండగా రాసుకోండి అన్నాడు. ఇన్విజిలేటర్ కూడా సబ్జెక్ట్ ఏమో వేరే సబ్జెక్ట్ కరెక్షన్ చేసినాడు. ఇదేంటి బీడబ్ల్యూకి అవేమో హెచ్ఎంసీ చేయకండి. ఇది అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడం. చిల్ బ్రో చందురా. సబ్స్క్రైబ్ టు చిల్ బ్రో చందు. సబ్స్క్రైబ్ చేయకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఏ మాటకా మాట మా శ్రావణ్ గడి పెళ్లి వల్ల ఈ రోజు అందరం కలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ అన్న. ఈ వీడియో మాత్రం నాకు చాలా పర్సనల్, అందుకే కొంచెం లేట్ అయ్యింది. ఐఎమ్ సో సారీ గైస్. ఇంకొన్ని పెండింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. మీ చిల్బ్రో చందు. చిరు కెమెరా బాయ్ చెప్పి బాయ్ బాయ్.